వాక్యం అంటే ఎక్కడుంది? మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అది మీ యొద్దను, రోమపత్రికలో ఉన్నది కదా, మీ నోటను మీ హృదయంలోనూ మీ యొద్ద ఉన్నది. ఇప్పుడు ప్రపంచానికి ఏ దిక్కు? వాక్యమే దిక్కు. నీకు వరాల దిక్కు కానీ, అద్భుతాల దిక్కు కానీ, స్వస్థతల దిక్కు కానీ కాదు. నీ సంఘము అభివృద్ధి చెందాలి అంటే వాక్యమే దిక్కు. అది మేము ప్రకటించిన విశ్వాస వాక్యము అంటాడు పౌలు రోమపత్రికలో. ఇప్పుడు ఎవరైనా ఏ సంఘమైనా బతకాలి అంటే, ఎదగాలి అంటే ఏది ముఖ్యం? ఇందులో రాయబడిందే ముఖ్యం. సర్వశక్తిమంతుడైన దేవునికి సర్వలోకాలను కలగజేసి అందులో భూలోకంలో సర్వాన్ని మన కోసం ముందుగా సృష్టించి తరువాత దాన్ని ఏలటానికి మనలని తన స్వరూపంలో కని పెంచి పోషిస్తున్నటువంటి సర్వేశ్వరుడైన మన కన్న తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువైన క్రీస్తు యేసు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క సహవాసముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని అంగీకరించి ఆయనలోనికి బాప్తిసం తీసుకొని ఆయన రాజ్యంలో రాజులైన యాజక సమూహంగా ఉండడానికి పిలువబడి ఆ రాజ్య సువార్తను సకల జనుల సాక్షార్థమై ప్రకటించడానికి ఇష్టపడి తద్వారా వచ్చే కష్టాలన్నిటినీ అంతము వరకు సహించి నిత్యజీవం పొందాలని ఆశపడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు అధికారము గల నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. 130వ సెమినారు మనందరము కలిసి ఈరోజు ఏం చేస్తున్నాం, ఇంతవరకు ఏం చేశాం, అసలు ఏం చెయ్యాలి, మన ముందున్న కర్తవ్యం ఏంటి అనేది ఈరోజు మనము వినబోధ, బైబిల్లో ఉన్న బోధ. ఒకవేళ బైబిల్లో ఉన్నదానికి మనం విన్నదేమైనా భిన్నంగా ఉంటే దాన్ని మనం సరిచేసుకుంటూ, ఒకవేళ మనము సరిచేసిన దానికి బైబిలే ఒకవేళ సరిగ్గా వ్రాయబడి ఉండలేదనుకోండి, దాని గురించి కూడా చర్చించి సరి అయిన నిర్ణయం తీసుకోవడానికి దేవుడిచ్చిన మన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని దాదాపు ఎన్నో కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ సువార్త విషయంలోనూ, సువార్తను కాదన్న వారి మనోనేత్రంలో వెలిగించటానికి అనేక సందర్భాల్లో వాక్యానుసారమైన పోరాటం చేయడం జరిగింది. ఈరోజు కూడా ప్రస్తుతమున్న క్రైస్తవ సమాజం, మన ముందు తరం గడిచిపోయినా మనమైనా మన రాబోయే తరాల వారికి మనం ఎలా అందించాలి, మన తరంలో మనం ఏ విధమైన సేవ చేయాలి అనేది మన ముందున్న కర్తవ్యం. గతంలో ఏం జరిగిందో మర్చిపోవాల్సిందే, కానీ జరగబోయే దాని గురించి మనం పునాది వేయాలి. మన పిల్లలు ఏం చేయాలి? ఒకప్పుడు ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకి ఇచ్చిన దేవుడు నేను చెప్పిన ఆజ్ఞలన్నీ ఏం చేయమన్నాడు? మీ పిల్లలకు బోధించాలి, ఎందుకంటే తప్పుపోయే ప్రమాదం ఉంది. ఎంత దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా చివరికి వాళ్ళు రక్షణ కోల్పోయారు. ఎలా అంటే మనకు రోమా పత్రిక రాసిన పౌలు భక్తుడు చెప్తాడు, వాళ్ళు తమ సొంత నీతిని బట్టి, తమ స్వకీయ దురాశలను బట్టి, సహోదరులారా చూసారా, ఇశ్రాయేలీలో ఏమన్నాడండి పౌలు? ఇశ్రాయేళ్ళకి ఏం కావాలి? రక్షణ కావాలి. కానీ ఇప్పటికీ క్రైస్తవులు ఏం కోరుకుంటున్నారో తెలుసా? ఇశ్రాయేలీలు యుద్ధంలో గెలవాలి. అవునా? ఏమండి కదా? ఆ భూమిని స్వతంత్రించుకోవాలనే పోరాటంలో ఉన్నారు తప్ప ఆ ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి, మనతో పాటు పరలోకాన్ని
స్వతంత్రించుకోవాలి అనేది ఆయన మొదటి శతాబ్దంలో చేసిన ప్రార్థన. అందుకే వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. చాలా ఆసక్తి. అంటే వాళ్ళు ఎంత, ఇప్పుడు మనం చూస్తున్నాం చూడు, మతోన్మాదులు, అవునా, వారి భక్తిని చూపించడానికి ఎవరినైనా చంపుతారో వారైనా చచ్చిపోతారు. అంతకంటే మతమూర్ఖులు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీయులు. ఎంత ఆసక్తి ఉన్నదంటే ఒక్క మాట దేవునికి ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడితే, అవునా, యేసు ప్రభే మాట్లాడుతున్నాడు ఏమని, నేను దేవుని కుమారుని నాయన, మా తండ్రి పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నా, రాళ్ళు ఎత్తేసాను. నువ్వు ఎవడైనా పర్లేదు, నువ్వు ఎన్ని సూచక్రియలు చెయ్యి, ఎన్ని అద్భుతాలు చెయ్యి, సచ్చినుల లేపు, ఏమైనా చేయి, కానీ నువ్వు దేవుని కుమారుడు అని చెప్తున్నావు, మా నీతి ప్రకారంగా ఇది వ్యతిరేకం కనుక రాళ్ళు తీసుకొని, అంతటి ఆసక్తి కలిగిన వారు మనకు, అవునా కదా. పోనీ ఆసక్తితో మనకు పని లేదు, అందుకే చెప్తున్నాడా, అయినను వారు ఆసక్తి దేని ప్రకారంగా లేదు, వాళ్ళ ఆసక్తి జ్ఞానం. జ్ఞానం అంటే ఇదిగో మన చేతిలో ఉంది, దేవుని జ్ఞానము, క్రీస్తు దేవుని జ్ఞానము, దేవుని శక్తి. అంటే వారు క్రీస్తును నమ్మటం లేదు, క్రీస్తును ప్రకటించడం లేదు, క్రీస్తును ఎత్తిపట్టుకోవటం లేదు. అందుకే వారి ఆసక్తి ఏమైపోయింది, జ్ఞానానుసారముగా లేదు. తమ స్వంత నీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి ఇప్పటికీ అదే తంతు నడుస్తున్నది. ఈరోజు కూడా మనం చూస్తే, ఏంటయ్యా బాబు అలా ప్రకటించాము అని అంటే, నాకు దేవుడు ఇలా బయలుపరిచాడంటేనే తప్ప ఉన్నదాన్ని ఒప్పుకోడు. అర్థమైందా లేదా? ఎందుకు ఈ యొక్క నాకు బయలుపరచడము, మీ విశ్వాసం వేరు సార్, మా విశ్వాసం వేరు. చాలాసార్లు చెప్పాను ఇది నేను. ఇక్కడ ప్రతి క్రైస్తవులు, ప్రతి సంఘస్థులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాకు అయ్యగారు చెప్పిందే వేదం, అక్కడ శాస్త్రులు పరిసయ్యులు చెప్పిందే వేదం. ఎవడు లేఖనాన్ని పరిశీలించిన దాఖలా లేదు. ఇప్పటికీ ఏమంటున్నాడు, మన బోధకులు చెప్పిందే రైటు, వాళ్ళ సంఘ ఏదైతే స్థాపకుడు ఉన్నాడో ఆయన చెప్పాలి. అవునా? మనకందరికీ తెలుసు, విమర్శించడానికి కాదు, కానీ నేను వెళ్ళొచ్చిన సంఘటనలు చెప్తున్నాను. ఒక హెబ్రోన్ సహవాసం ఉందనుకోండి, వాళ్ళు ఏం చెప్తే వింటారు. నువ్వు ఎంత వాక్యం 10 రెఫరెన్స్ ఇచ్చినా నమ్మడాడు. ఏం చేయాలంటే వాళ్ళకు భక్త్ సింగ్ గారే చెప్పింది వేదం, బ్యాప్టిస్ట్ ఆయనకు ఆ స్థాపకుడు చెప్పిందే వేదం, మెథడిస్ట్ ఆయన కానీ, లూథరన్ కానీ, అవునా కదా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆయన కానీ, ఎవరైనా మాది రైట్ అన్న ప్రతి ఒక్కడు. ఎన్ని సంఘాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఇక్కడికి వచ్చిన వాళ్ళ దాంట్లో కూడా అందరం ఉన్నాం, నేను అన్ని తిరిగి వచ్చాను. ఇలా ఎవరు వాళ్ళ పెద్దలు రాసిందో, వాళ్ళ గురువులు రాసిందో, వాళ్ళ సేవకులు చెప్పిందే మాటే వేదం అనుకుంటున్నారు, కానీ ఈ వేదములో ఉన్నదాన్ని పట్టించుకోవటం లేదు. ఎప్పుడొచ్చింది ఈ రోగము? ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దములో. అందుకే ఈరోజు 130 నా యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తే 660 పైన ఉన్నాయి. అందులో సెమినార్లో మాట్లాడి ఉన్నవి, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన ఉన్నవి, అక్కడక్కడ ఏమంటారు బర్త్డేలు, మ్యారేజ్లు, ఇవన్నీ సంఘటనలు కూడా ఉన్నాయి. అందులో మీరు ఎతికితే దొరకందంటూ ఏమీ లేదు. ఎందుకంటే నేను ఫ్రీగా చూసే అవకాశం ఇచ్చాను, ఎందుకంటే నేను ఫ్రీగా పొందాను. ఏమండి, సువార్త ఎవరిది? అవునా కదా? నేను మాట్లాడిన వాక్యం ఎక్కడిది? నా సొంతమా? ఇదిగో ఇక్కడి నుంచే రాసుకొచ్చాను. ఈరోజు క్యాసెట్లు కానీ, అవునా, ప్రసంగాలు అమ్ముకునే వాళ్ళని కూడా చూస్తున్నాం. అవునా కదా? నువ్వు ఛానల్ కొట్టాలంటే ముందు పే చేయాలి, పార్టీలనలా పే చేయాలి. ఎక్కడికి వచ్చింది ఇది? వీటన్నిటిని గురించి 1992 నుంచి పోరాడుతాం. నాట్ నౌ. ఏదైతే సత్యమని మనకు అనిపించిందో ఆ సత్యం కోసం నిజంగా ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? పోరాటం చేయాలి.
ఆ పోరాట పటిమ ఆనాడు యేసు ప్రభుల వారికి 12వ ఏట నుంచి ప్రారంభమయ్యి ఆయన ఏర్పాటు చేసుకున్న పౌల్లోకి వచ్చింది. అది ఈవెన్ ఈ 12 మంది వాళ్ళు ఏం పోరాటం చేయలేదు, కానీ ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు, సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. కానీ అపోస్తలుడైన పౌలు ప్రకటించడమే కాదు, తర్కించి వాదించి ఒప్పించి సత్యాన్ని స్థిరపరచాడు. ఆలోచన చేయాలి మనం. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉందంటే, నేను బాగుపడ్డాను, నేను క్రైస్తవులోనికి వచ్చాను, అవునా కదా, నాకు దొరికిన సంఘస్థులు కూడా బాగుంటే బాగుంటుంది, దట్స్ ఆల్ తప్ప బయట ఏం జరుగుతుంది, అవునా కదా. క్రీస్తుని గురించి ఎంతవరకు మనం చెప్తున్న వాక్యం బయటికి వెళ్ళింది, ఎంతవరకు దీన్ని అవతలోడు యాక్సెప్ట్ చేస్తున్నాడు అనే ఒక తపన కరువైపోయింది. ఇప్పుడు మనం మీకాలో చదివినట్టు చాలామంది సేవకులు ఏమైపోయినారట, డబ్బు కూలికి డబ్బుకు. పెద్ద పెద్ద ఉన్న సంఘాలలో మనం చూస్తే ఎవరైతే ఆ చర్చిలకు ఉద్యోగాలు అంతే కదా, ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళకి అదేం లేదు, బాధ లేదు. కానీ ఒక సంస్థలోకి వెళ్ళినట్టయితే వాళ్ళ జీతం, వాళ్ళ రూల్స్, వాళ్ళ రెగ్యులేషన్స్ పాటించి బోధ చేసిన వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి, అవునా కదా. ఎంతవరకు డబ్బులు వస్తాయో, అవునా, పోరాటం చేస్తారు. లేకపోతే జీతం బంద్ అయింది అనుకో, ఏం చేయాలి బ్రదర్, సొంతంగా మనం సంపాదించుకోవాలి కదా అని సొంత సంపాదన మీద అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు. అలా సొంత సంపాదన మీద అలవాటు పడితే నీవు ఇచ్చే కానుకల కోసం నేను లోబడి నీకు నచ్చినట్టు చెప్పాలి, అవునా. ఈరోజు అనేక సంఘాల్లో నేను తిరిగిన సంఘాలే కనుక, సంఘ పెద్దలకు నచ్చినట్టు బోధ ఇచ్చావో సరే సరే, లేకపోతే నీకు ట్రాన్స్ఫర్, అవునా. ఒకవేళ సంస్థ పెద్దకు వ్యతిరేకంగా మాట్లాడామనుకో, ఆడు శంకరగిరి మాన్యాలకు వెళ్ళిపోతాడు, అవునా కదా. ఈరోజు సిటీలలో పెద్ద పెద్ద కానుకలు వచ్చే సంఘాలలో నువ్వు ఉండాలి అంటే సేవకుడిగా ఆడి బిషప్కు కొన్ని లక్షలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవం మాట్లాడుతున్నాను. నేను ఎవరిని విమర్శించినట్టయితే నన్ను పట్టుకోండి. నాకు మొదటి నుంచి నేను దేవుడు లేడని వాదించినప్పుడు, మరి 10th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ వరకు దేవుని పేరు చెప్పి మోసం చేస్తున్న క్రైస్తవులనైనా, హిందువులనైనా, ముస్లింలనైనా, అవునా, అందరినీ ఉతికి పారేశాను. ఎందుకు ఇలా చెప్తున్నాం, బైబిల్లో ఇలా ఉంది కదా, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు? అలా చెప్తేనే కానుకలు వస్తాయి నాయన అంటాడు. కానుకల కోసమా? ఆత్మరక్షణ కోసమా? కానుకల కోసమా? మన బతికే దేనికోసం? అందుకే ఆనాడు మరి యూదా గారు ఎవరైనా యేసుక్రీస్తుకు స్వయాన సహోదరుడు అంటారు. చరిత్రకారులు రాసింది ఏంటంటే, యేసుక్రీస్తుకు తమ్ముడు. యాకోబు, ఈ యొక్క యూదా ఇద్దరు తమ్ముళ్ళని చరిత్ర చెప్తున్నది. ఎందుకంటే వీళ్ళ పేర్లు కూడా రాసున్నాయి. ఎందుకంటే మరియమ్మ యేసుక్రీస్తును కన్న తర్వాత మళ్ళీ మనకు ఒక ఆడపిల్ల, యాక్చువల్లీ సోదరి మనులందరూ అన్నాడు, కానీ ఒక సిస్టర్ వచ్చినట్టు మనకు జ్ఞాపకం, తమ్ముళ్ళు వచ్చినట్టు జ్ఞాపకం. అంటే యోసేపు గారితో కాపురం చేసి మళ్ళీ పిల్లలను అన్నది. ఆ పిల్లల్లో ఒక ఆయన యూదా, ఆయన రాస్తున్నాడు. ఇప్పుడు ఏమని రాశాడు అంటే, ఇది మనకు బేస్. యూదా రాసిన పత్రిక 3వ వచనం, ప్రియులారా మనకందరికి కలుగడు దేని గురించి? రక్షణ. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు రక్షణ కరువై స్వస్థత మీద పడ్డారండి. మొన్న ఒక ఆయన గుంటూరు నుంచి వచ్చి నన్ను పిలిస్తే నేను వెళ్ళాను ఆయనతో ఒక మీటింగ్కు. 10 సంవత్సరాలు నాతో మంచి పోరాటం చేసి సడన్గా మళ్ళీ మాయాజాలానికి వెళ్ళిపోయాడు. మాయాజాలం అంటే తెలిసేది, చరిస్మాటిక్ గాస్పల్ అంటారు. అది అంటే అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు అది జరిగితేనే సువార్త, నువ్వు అలాంటి వాడే బోధకుడు, మిగతా వాడు బోధకుడు అనే లెవెల్కి వెళ్ళిపోయాడు. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, ఏర్పరచబడిన వారిని సైతము, అంటే నేను రక్షణ కోసం, పరలోకం కోసం పోరాటం చేసి వచ్చినోడు కూడా ఏమైపోతున్నాడు, వారు చేసే మోసాల గురించి, వాళ్ళు ఇచ్చే సహాయాల గురించి వాళ్ళ బోధకు వెళ్ళిపోవడము, నిత్య జీవాన్ని పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది.
అందుకనే చాలా జాగ్రత్తగా మనం ఈరోజు ఈ లేఖనాల పరిశోధన జరుపుతున్నాం. రక్షణను గురించి మీకు వ్రాయవలనని ఏమన్నాడండి? విశేష ఆసక్తి అంటే తెలుగు ఎంత బాగుంటుందో చూడండి. చాలామందికి తెలియని వాళ్ళే మన తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? ఆ పద ప్రయోగం చేసి దాన్ని విడగొట్టి దాని అర్థాన్ని వాడాలంటే బ్రహ్మాండంగా ఉంటుంది. బహు ఆనందం అంటాడు. అంటే వాళ్ళు ఎవరిల్లు రాసిందే పండితులు కదా, తెలుగు సంస్కృత పండితులు దీన్ని తెలుగులోకి తర్జుమా చేశారు. అవునా కదా? మనలాంటి వాడు కాదు, మనలాంటి భాషకి ఇది అందదు. ఇది చదవాలి అంటే ఏం చేయాలి నువ్వు తెలుసా? తెలుగు శబ్దాకర రత్నము అని ఒక బుక్ ఉంటుంది, ఒక పండితుడు రాశాడు. అందులో ఉంటాయి మీకు అర్థాలు. బైబిల్ నిఘంటువులో కూడా దొరకదు. ఎక్కడ దొరుకుతుంది మరి? అదే తెలుగు డిక్షనరీ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఇదేంటో లేదు, నాకు సంబంధం లేదంటే అడుగుతాడు. అదే మనకు తెలియదు ఏదైతే ఉందో ఒకటి అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి నువ్వు? నాకు అన్నీ తెలియాలి. తర్జుమా చేసింది వాళ్ళే కదా, వాళ్ళకే అప్పుడు చదువుకున్నది. 100 సంవత్సరాల క్రితం ఎవరికొచ్చు చదువు? అవునా? మన వాళ్ళు ఎవరైనా చదివారా? ఏమండే ఆలోచించండి. మన తాత ముత్తాతలకి మన చదవనిచ్చిండా? అసలు చదువు అనేదే గగనం కదా. ఏదో స్వతంత్ర పుణ్యాన మన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యాన ఇదిగో మనం ఇంత చక్కగా ఇలా కూర్చున్నాం, ఇలాంటి బట్టలు వేసుకొని. అవునా కదా? షూలు, కార్లు. ఏమండి ఒకప్పుడు నడవడానికి మనకు చెప్పులు వేసుకోవడానికి అర్హత లేదు ఊర్లో. చెప్పులు చేతులు పట్టుకొని నడి భాషల్లో వెళ్ళాలంటే పట్టుకొని వెళ్ళాలి. అలాంటి మన బ్రతుకు ఈరోజు ఇలా ఉంది అంటే కావాలి కదా దేవుడు త్రూ అంబేద్కర్. ఈ భూమి మీద నువ్వు బతకాలి, దేశంలో బతకాలంటే నీకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఈ లోకంలో నుంచి పరలోకం వెళ్ళాలంటే దేవుడు రాయించిన రాజ్యాంగం. అర్థమైందా మీకు? సో దీన్ని అర్థం చేసుకోవాలంటే మరి వాళ్ళ భాష అర్థం కావాలి మనకు. ఇప్పుడు మన భాషలోకి తర్జుమా చేయాలంటే చేయొచ్చు, చేశారు కూడా. క్యాథలిక్ వాళ్ళు చేశారు. గాలి బాలి ఉన్నది చూసావా? అందులో నీకు చక్కగా కనబడుతుంది. దీని అర్థాలు వాళ్ళు రాశారు తెలుగులో. అది తీసుకుందామా అన్నావా అనుకోండి, నువ్వు క్యాథలిక్ కోనివా అంటాడు. మళ్ళీ వద్దులేనాయన, మేము ప్రొటెస్టెంట్లమే, కాకపోతే తెలుగు అర్థం ఎక్కడుంటుందో వెతుక్కుంటాం, అంతకంటే మించాము. అందుకనే విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. పరిశుద్ధులకు ఒక్కసారే బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనుచు. ఇప్పుడు పరిశుద్ధులందరికీ ఎందుకు వ్రాయవలసి వచ్చిందట? పరిశుద్ధులకు ఒక్కసారే. ఒక్కసారి అంటే అప్పుడప్పుడు అందరి ద్వారా కాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిందో, అపోస్తలులు అగ్ని బాప్తిసం తీసుకొని సువార్త ప్రకటనకు బయలుదేరారో వాళ్లకు బయలుపరిచిందే అది ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడాలి. అంటే వాళ్ళు రాసిన దాన్ని కాదని, ఏమండి వాళ్ళు ఒక్కసారి వాళ్ళకి అప్పగించబడితే రాశారు. ఇప్పటికీ మనోళ్ళు ఏమంటారు? అది అట్లనే ఉండండి సార్, నాకు రాత్రి బయలుపరచబడింది అంటాడు. ఏం చేయాలి? మా అయ్యగారికి బయలుపరచబడింది అంటాడు. ఏం చేయాలి? మీ అయ్యగారికి బయలుపరచబడితే మరి ఇందులో ఒక్కసారి అప్పగింపబడింది, దీంట్లో ఒకటి కలపకూడదు, దీంట్లో ఒకటి మరి తీయకూడదని రాసినాక ఇది ప్రాముఖ్యమా, మీ అయ్యగారికి బయలుపరిచింది ప్రాముఖ్యమా? ఇప్పుడు మనం ఏం చేయాలంటున్నాము? బైబిల్లో ఉన్నదే మాకు ప్రాధాన్యత, మీ అయ్యగారు చెప్పింది మేము వినము. ఇది పోరాటం. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా మీకు? ఎందుకంటే మనల్ని మాయ చేయటానికి సాతాను తంత్రములు చాలా ప్రయోగించారు కనుక ఒక్కసారి అప్పగింపబడిన బోధ. మేము మంచి రక్షణ గురించి, సువార్త గురించి ఆల్రెడీ చెప్తుంటే మధ్యలో ఈ బోధ పాడైపోయే పరిస్థితి వచ్చింది కనుక ఈ బోధ నిమిత్తము పోరాడవలనని నేను మీకు వ్రాయవలసి వచ్చాను. అంటే
ఏదో చెప్తామని పోయి ఆ పరిస్థితిని చూసి అప్పటికే బోధ కలుషితమయ్యే పరిస్థితి వచ్చింది. బోధను కలుషితం చేసే వాళ్ళు బయలుదేరారు. కాబట్టి మీరు వ్రాయబడిన బోధన గురించే మీరు పోరాటం చేయాలి. అందుకే లాస్ట్ టైం మీకు ఒక బుక్ ఇచ్చాను. మీరు విన్న బోధ నిమిత్తము పోరాటం. బోధ ఎలా ఉంది, ఎలా చేస్తున్నాం? చాలామంది అడుగుతున్నారు నన్ను, మీరు మీటింగ్కి వస్తే మీకు ఎంత ఇవ్వాలి సార్, మీ రేట్ అంతా అన్నాను. నాకు రేట్ ఏమి లేదు, నువ్వు బీదోడు అయితే నేనే ఓ 10 రూపాయలు ఇచ్చొస్తా. చెప్పే అవకాశం దయచేయి చాలు, అంతే. వాక్యము ప్రకటించడానికి అవకాశం ఈ చాలు. నా ఖర్చులు నేనే పెట్టుకొని వస్తా, అవసరమైతే నా తిండి నేనే వండుకొని తినొస్తా, లేదా హోటల్లో తినొస్తా. ఇలాంటి వాటికి స్థానం లేదు. ఎవరికి ఉంటుంది? నేను ప్రసంగం చేశాను అనుకోండి, ఒక్కరోజుకు నాకు 50,000 కావాలన్నా, 1,00,000 కావాలన్నా, నాకు ఏసీ కార్ అరేంజ్ చేయాలి, ఏసీ హోటల్ పెట్ట, ఆడి కోసం పాపం సంఘాన్ని అంతా దోషి, అంతే కదా, వాని జేబు నింపి పంపే వాళ్ళు ఎక్కువైపోయారు తప్ప సత్యం కోసం పోరాడదాం, సత్యవాక్యాన్ని ప్రకటించడానికి ఆలోచన చేద్దామనే మనుషులు కరువైపోయారు. కనుకనే ఆ 2000 సంవత్సరాల క్రితమే పౌలు రాస్తున్నాడు. చూద్దాం. ముందు అపోస్తల కార్యాలు చదివి ఆ తర్వాత గలతీ పత్రికకి వెళ్దాం. అపోస్తల కార్యములు 29వ వచనం నుంచి చదువుదాం. నేను వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి తోడేళ్ళు? తోడేళ్ళని వాడవచ్చు కదండి. నాకు అందుకే బైబిల్ అంటే చాలా ఇష్టం. తోడేళ్లలో కూడా ఏమున్నాయట? క్రూరమైన తోడేళ్ళు. మందను కనికరించక, చదువు, వారు మందను కనికరింపరు అంటే ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. ఏం చేస్తారట? ఆయన అలాగే చెప్తారులేండి, మనం చెప్పుకొని పోదాం రండి, అవునా కదా? ఇలా వెటకారంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా? సేవకుల్లో కలవగానే ఈయన ఒక జోకేస్తే ఆయన ఇంకొక జోకేస్తాడు. ఈ రెండు కలుపుకొని ఎందుకురా బాబు, పోదాం. ఒక సభ జరిగిన తర్వాత, ఒక ప్రసంగం జరిగిన తర్వాత, ఒక ప్రసంగికుడు వచ్చి బోధ చేసిన తర్వాత అక్కడికి వచ్చిన టీం ఎప్పుడైనా ఈయన ఏం చెప్పాడు ఈరోజు, ఇది బైబిల్లో ఉందా లేదా అని చర్చించుకున్న సేవక సమాజం ఎక్కడన్నా ఉందా? ఏమండి? అని యేసుప్రభు ఏం చెప్పాడు? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా, మామూలుగా కాదు, అక్షరము, పొల్లు, కామ, దీర్ఘం అన్నిటి ప్రకారంగా నువ్వు విన్నదానిని చెక్ చేసుకోవాలి. అప్పుడే నీ విశ్వాసము స్థిరపడుతుంది, బలపడుతుంది. ఇది ఈరోజు ఎంతమంది క్రైస్తవులకు ఉంది? ఎందుకు లేదు? చెప్పేవాళ్ళే లేరు. చెబుదామంటే మాకెందుకండి హెచ్చరికలు, మాకేం కావాలా? బంగారు వాక్యాలు, అవునా కదా? మాకు మంచి ఆశీర్వాదాలు, అవి వస్తే చాలు. ఆశీర్వాదం వస్తే ఈ లోకంలోనే బతికి చచ్చిపోతాం. ఏది లోక సంబంధంగా ఏమొస్తుంది? అవునా? అవి ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలన్నీ, ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ ఎక్కడి వరకు నడిపినాయి? ఎక్కడ బ్రతకడానికి ఇచ్చినాయి? లోకంలోనే కనానులో బ్రతకడానికి ఇచ్చిన వాగ్దానాలు అవి, అవునా కదా? కానీ క్రైస్తవులకు ఇచ్చిన వాగ్దానాలు పరలోకం పోవడానికి. ఈరోజు నువ్వు ఇశ్రాయేలుడివైనా, నువ్వెవడివైనా, నువ్వు తీసుకోవాల్సిన వాగ్దానం ఏంటి? ఎవరికైనా వాగ్దానం వచ్చిందా? ఏమైనా వచ్చిందంటే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారునో, అంతము వరకు సహించిన వాడెవడో. ఇంతవరకు వాగ్దానాలు తీసుకున్న వాళ్ళ ఎవరికైనా ఈ వాగ్దానం వచ్చిందా? రాదు. ఆయనే నిత్య జీవము అనే వాగ్దానము బేషరతుగా ఇచ్చినాడు ఆయనే. నీకు నిత్య జీవం కావాలా? సత్యబోధ నిమిత్తం సద్భక్తితో బతకాలనుకుంటున్నావా? అయితే నీకు శ్రమ. ఈ వాగ్దానం ఎంతమందికి ఇచ్చారు పాస్టర్లు? ఎవరికైనా వచ్చిందా? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు వచ్చిందా? ఎందుకంటే క్రీస్తు బోధ లేదు,
క్రీస్తు అపోస్తలు చేసిన బోధ లేదు కనుకనే ఈ అపోస్తలుడైన అంటే యూదా గారు ఏమంటున్నారు, బోధ నిమిత్తము పోరాటం. మామూలుగా వినే రకం కాదు కదా, ఒకసారి వినేది కాదు కదా, 2 సార్లనో 3 సార్లనో చెప్తే తప్ప మైండ్కి ఎక్కదు మనకు. ఇది చాలాసార్లు చెప్పాను నేను, ఎందుకంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును రెండోసారి చెప్తేనే చాలామందికి అర్థమవుతుంది. అందుకని అప్పుడప్పుడు ఈ అన్న పోయినసారి కూడా చెప్పాడు ఈ వాక్యం అంటే, పోయినసారి చెప్తారు, ఇప్పుడు చెప్తారు, ఇంకా 4 సార్లు కూడా చెప్తారు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే నువ్వు మారేంత వరకు నీకు అర్థమయ్యేంత వరకు చెప్పాలి, తప్పదు. రైట్ 20 కావున నేను 3 రాత్రింబవళ్ళు సంవత్సరములో నీకు జ్ఞాపకం చేసి తిని మెలకువగా ఉండుడి. బా ఏంటంటే ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకు బా ఎవరికి అప్పగించాడు ఇప్పుడు పౌలు? వాక్యం అంటే ఎక్కడుంది? మేము ప్రకటించు విశ్వాస వాక్యమే, అది మీ యొద్దను, అంతే కదా, రోమపత్రికలో ఉన్నది కదా, మీ నోటను మీ హృదయంలోనూ మీ యొద్ద ఉన్నది. ఇప్పుడు ప్రపంచానికి ఏ దిక్కు? వాక్యమే దిక్కు. నీకు వరాల దిక్కు కానీ, అద్భుతాల దిక్కు కానీ, స్వస్థతల దిక్కు కానీ కాదు. నీ సంఘము అభివృద్ధి చెందాలి అంటే వాక్యమే దిక్కు. అది మేము ప్రకటించిన విశ్వాస వాక్యము అంటాడు పౌలు రోమాపత్రికలో 10వ అధ్యాయం కదా. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను మీ హృదయంలో ఉన్నదా, అది మేము ప్రకటించిన విశ్వాస వాక్యము. అంటే ఇప్పుడు ఎవరైనా ఏ సంఘమైనా బతకాలి అంటే, ఎదగాలి అంటే ఏది ముఖ్యం? ఇందులో రాయబడిందే ముఖ్యం. సరే చదువమ్మా. ఆయన అంటే వాక్యము క్షేమాభివృద్ధి కలుగజేయుటకును అందరిలో శక్తిమంతుడు. ఎవరైనా యేసు ప్రభు. వాక్యం, ఏ వాక్యమైతే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చిందో, ఏ వాక్యమైతే అక్షయ శరీరంతో పైకి వెళ్ళిపోయి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడో, ఆయనే మనకు క్షేమము ఏమన్నాడండి? క్షేమాభివృద్ధిని కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము అంటే ఆస్తి. ఏది? పరిశుద్ధులకి ఏ ఆస్తి ఉంది? పరలోకం. పాప క్షమాపణ, పరలోక రాజ్యములో స్థానం. ఎవరికి? ఈ వాక్యానుసారముగా ఈ వాక్యం మీద ఆధారపడ్డారు. అందుకే ఈ వాక్యము నిమిత్తము ఇప్పుడు పోరాట యోధుడు ఎవరయ్యా అంటే, దివారాత్రులు 3 సంవత్సరాలు ఎంత రాత్రింబగళ్ళు ఆయా ప్రాంతాల్లో తెగించి, ప్రాణాలకు తెగించి బోధ చేసిన పౌలు ఏమంటున్నాడు అంటే, ఒక్కసారే అప్పగింపబడిన బోధ జ్ఞాపకం పెట్టుకొని. ఇప్పుడు గలతీయులు కదా, మనము హ్యాపీగా బ్రతకడానికి, అవునా కదా, కాలు మీద కాలేసుకొని, అవునా, సంపదలతో తులతూగడానికి మనం అలవాటు పడ్డాం. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు అనేది, ఆయన ఏం చెప్పాడంటే, నా మార్గం ఏదైతే ఉందో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కానీ నా మార్గం ఏంటిదయ్యా అంటే ఇరుకు మార్గం. మీరు అనుకున్నట్టు సువిశాల మార్గం కాదు. ఈ మార్గం ఎలాంటిదంట? ఇరుకు మార్గమున ప్రవేశించుటకు పోరాడుడి. ఇది మర్చిపోతాం మనం. అంటే ఒక్క ఇరుకు మార్గం, ఒక్కరు పోయడానికే స్థలం ఉంది అనుకోను, దాంట్లో పోరాటం చేయాలి. తెలుసా మీకు? నేను 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ వరకు సినిమాల పిచ్చాను. అందులో ఎవరైనా ఉంటారు, సినిమా అంటే బాగా చూసేవాడిని. మా అభిమాన నటుడు ఒక ఆయన ఉండే, ఆయన ఫస్ట్ చూడాలని ఆశ. అప్పుడు లైన్లో నిలబడతారు కదా, లైన్లో నిలబడితే కొందరు మాకు మార్గం చూపించేవాళ్ళు. ఎవరు మీదికి వెళ్ళి ఎక్కి వాళ్ళ భుజాల మీదకి వెళ్ళి తొక్కుట్టు వెళ్ళిపోయింది. అలా వెళ్తున్నప్పుడు ఒకడు పెనీసి కూర్చోవాడు. పర్వాలేదు, మనకు ఫస్ట్ టికెట్ కావాలి అంటే, అలాంటి మార్గంలో పోరాటం చేసి నోనికి అర్థమవుతుంది ఈ మార్గం పోరాటం అంటే ఏంటో. అనుభవపూర్వకంగా చెప్పాను, అంతకంటే మించలేదు. ఎందుకంటే అప్పుడప్పుడు అనుభవం పనికి వస్తుంది.
ఏమండి మనం చూసాం చిన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది సినిమా పిక్చర్లు ఉండొచ్చు. ఫస్ట్ హీరో సినిమా మొదటిసారి చూడాలని ఉంటుంది కదా, చాలామందికి ఉంటుంది. యేసు మార్గం అలాంటిది కాదు. ఇరుకు మార్గము, నీ బట్టలు చిరిగిపోవచ్చు, నీ చేతులకు గాయాలు అవ్వచ్చు, ఇరుకులోకి వెళ్తుంటే ఉంటుంది కదా. ఇది ఏమనుకుని వచ్చారు క్రైస్తవులు? మేము అనుకున్నది దొరుకుతుంది, మేము అనుకున్నది జరుగుతుంది, మేము కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు, మమ్మల్ని దేవుడు బహుగా. ఇది క్రైస్తవుడు సాక్ష్యం. కానీ బైబిల్ ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బతకను ఉద్దేశించువాడు హింస పొందుదురు. అది మన జ్ఞాపకం రాదు, ఎందుకంటే ఈ వాక్యం చెప్పబడతలేదు. అన్ని ఆశీర్వాదాల గురించి, అవునా కదా, నీకు మేలు జరిగేది గురించే ప్రసంగాలు చేస్తున్నది తప్ప. అందుకనే ఎవడో వచ్చి బెదిరేయంగానే మళ్ళీ గర్వాపస్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో ఏం జరుగుతుంది? గర్వాపస్. మన వాళ్ళు ఏం చేశారు? మీకు ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పగానే ఆడు మారిపోయాడు. మళ్ళీ వచ్చి బెదిరియగానే మళ్ళీ అటుపోతున్నాడు. నిజంగా నాకు పరలోకం కావాలి, నాకు పాప క్షమాపణ కావాలి, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, అవునా కదా. ఒక ఆయన అంటాడు కదా, ఏదో పత్రికలు ఉంటుంది, ఏమీ లేకపోయినా హబక్కూక అదే కదా పాత 3లో ఉంటుంది కదా, నాకు ఏం దొరకకపోయినా నేను దేవుణ్ణి స్తుతిస్తా. ఉందా? ఆయా ఎన్నో అధ్యాయం? పుయ్యకుండి నన్ను, కాయకుండి నన్ను, బాబా బా నేను యెహోవా యందు, దట్ ఈస్ ద భక్తుని భక్తి. ఏమండి, అలాంటి భక్తులు ఎంతమంది ఉన్నాం? ఒక్క నెల జీతం రాలేదనుకో, బ్రదర్స్ జీతం రాలేదు, అవునా కదా, మా పాస్టర్ గారు జీతం ఇవ్వలేదు, మా పెద్ద ఆయన ఇవ్వలేదు, ఏం చేయాలా? సహాయం చేస్తారా? అయ్యగారు మీ అనుభవం చాలా పెద్దది. ఆలోచన చేయగలిగితే ఏది లేకపోయినా నేను దేవుని కోసం, సువార్త కోసం, నా ఆత్మరక్షణ కోసం, నా ఇంటి వారి ఆత్మరక్షణ కోసం పోరాటం చేస్తాను అని ఎంతమంది ఈ పోరాటంలోనికి దిగారు? ఎంతమంది ఈ రాజ్య సువార్తలోనికి దిగారు? ఎంతమంది ఈ సంఘంలోనికి వచ్చారు? ఎంతమంది యేసు ప్రభు బోధ విన్నారు? యేసు ప్రభు ఏమంటాడంటే, వెళ్ళిపోయేటప్పుడు యోహాను సువార్త అనుకుంటున్నా 14వ అధ్యాయంలో పైకి వెళ్ళిపోతూ ఏమన్నాడు? లోకమిచ్చినట్టుగా, ఏమండి యోహాను 14, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. అది 14:27 నుంచి ఏమన్నాడు? నేను వెళ్ళి పంపుతూ ఇకను మీకు విస్తరించి మాట, అదిగో లోకాధికారి వస్తున్నాడు, మనం పక్కకు జరుగుదాం రా. లోక అధికారి వస్తున్నాడు, ఏమన్నాడినా మనం పక్కకు జరుగుదాం అంటాడేంటి? మనమైతే దేనికోసం మాత్రం కొట్లాడదాంపా. దేనికోసం కొట్లాడతారు? ఓ చర్చిని ఎవడన్నా సిలువ పడగొడితే దా పోదామురా అంటున్నాడు, అవునా? గోడగులు కొడితే పోదామురా అంటున్నాడు, సమాధులు గుల కొడితే పోదామురా అంటున్నాడు. ఎందుకంటే ఇవేవి నేను రక్షించలేవు. ఒకడు తప్పు చెప్పాడు, ఒకడు క్రైస్తవ్యాన్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు, వాని కోసం పోరాడదాంరా అంటే రాడు. అది వాళ్ళు చూసుకుంటారు, ఇది వీడు చూసుకుంటాడు, అంతే తప్ప వాక్యం మీద దాడి జరుగుతుంది. అది క్రైస్తవుడు చేసినా క్రైస్తవేతరుడు చేసినా దాని గురించి మనం పోరాటం చేయాలి. ఎందుకంటే ఒక తప్పుడు ప్రసంగం ప్రపంచ ప్రజల్లోనికి వెళ్తే కొన్ని లక్షల మంది చెడిపోతారు, తెలుసా మీకు? అందుకే బోధ నిమిత్తము పోరాడాలని ఆయన ఎందుకు చెప్తున్నాడంటే 2000 సంవత్సరాలకు వచ్చేసరికి ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. అందుకే గలతీ పత్రిక 1వ అధ్యాయము, పౌలు 3 ప్రయాణాలు చేస్తాడు సువార్త, అవునా కదా. మొదటి సువార్త దండయాత్రలో ఈ గలతీలకు సువార్త చెప్పి వెళ్ళిపోయాడు. రెండోసారి వచ్చేసరికి ఏమైంది? ఇప్పుడు రాస్తున్నాడు, ఏమంటున్నాడంటే 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా
ఏమండి అట్లా పోయిండో లేదో మళ్ళీ వచ్చేసరికి గలతీ సంఘం ఏమైపోయింది? భిన్నమైన సువార్తనే ఉంటుంది, సువార్త లాగానే ఉంటుంది. అది ఏమైపోతుంది? భిన్నమైన సువార్త. ఎలా ఉంటుంది? ఒక ఆయన వస్తాడు మనకు, ఈ క్రైస్తవులకే చాలామందికి, ఎందుకంటే మనం ఒకప్పుడు అండర్ దీంట్లో నుంచి వచ్చినాం కనుక, అంతే కదా, అండర్ డెవలప్మెంట్. పక్కోడు నేను ఎక్కువ రానికంటే అవును నువ్వు ఎక్కువ అంటాడు తప్ప నువ్వెలా ఎక్కువ నేనెలా తక్కువ అనే స్వభావం ఉండదు. ఒక ఆయన బ్రాహ్మణుడు అనే సేవకుడు వచ్చాడు, అబ్బో చాలా గొప్పడు, వాడు రాన్నా చెల్తుంది, వాడు రాని తిట్టినా పోతారు, వాడు ఏమైనా చేసినా పోతారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఎవడో, అక్కడే ఉండొచ్చాడు. ఆయన చెప్పింది ఏంటిది? సర్వ పాప పరిహారార్థో రక్తపోక్షణము అవశ్యం తదురక్తం పరమాత్మానం పుణ్యదాన. శ్రీనివాస్ గారు కూడా, ఎందుకంటే శ్లోకం బాగా చదువుతారు. ఇంతకీ సువార్తలో ఈ శ్లోకం ఎందుకురా అంటే అదే కదా, ఏమనున్నది? సర్వ పాప అంటే సర్వలోకంలో అందరి పాప పరిహారార్థం రక్తం చెందించడం. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? ఇందులో ఉండదు, అది అందులో ఉంటుంది. అది ఏమని? పరమాత్ముడే తన రక్తాన్ని చిందించాలి అని ఉంటుంది. ఇది లోకమంతటా చాలామంది ప్రకటించారు. అప్పట్లో ప్రతి సంఘం పిలిపించింది. అబ్బో ఇంత గొప్ప బోధకుడు బ్రాహ్మణ్ నుంచి వచ్చాడు కనుక మొత్తం దేశమంతా ప్రకటిద్దాం, సాక్ష్యం పిలిపించి. నా దగ్గర జీడిమట్లో మా బాబాయ్ ఉండే, ఆయన బుక్ రాసిస్తే ఆ బుక్ నేను కొని, అప్పట్లో మరి తెలియదుగా బైబుల్, 10 మందికి ఉచితంగా ఈ సాక్ష్యం చదవండి ఎలా ఉంది. కానీ అది చదివిన తర్వాత బైబుల్ చదివితే నాకు అర్థమైంది ఏంటంటే, యోహాను సువార్త చదివితే, యోహాను పత్రిక చదివితే ప్రతి పాపముల నుండి యేసు రక్తం, ఎవరి రక్తం అది? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి. అంటే బైబిల్లో ఉన్నదేంటిది? మన సువార్త. అది కూడా సువార్త సభలు పెట్టి చెప్తున్నారంటే అది భిన్నమైన 100% దేవుని వాక్యానికి భిన్నమైనది. ఇప్పటికీ అక్కడక్కడ శ్లోకాలు చదువుతుంటారు, ఎందుకంటే అవతలోడు మారుతాడేమో అని. వాళ్ళలోనికి వెళ్దాం, వాళ్ళ గ్రంథాల గురించి చెప్తాను. వాడి గ్రంథం గురించి వాడికే తెలియదు, అవునా? ఎవడు వాళ్ళు వేదం చదివిన వాళ్ళు లేడు. క్రైస్తవుల్లో 90 మంది బైబిల్ చదివిన వాళ్ళు లేరు. ముస్లింలలో 95 మంది ఖురాన్ చదివిన వాళ్ళు లేడు. బోధకులు చెప్పిందే రైట్, అక్కడ బ్రాహ్మణులు, అక్కడ ముల్లాలు, వాళ్ళు చెప్పిందే రైట్, కానీ ఇందులో ఉన్నది ఎవడికి? అందుకనే ఈయనేమంటున్నాడు? ఇక చదువుదాం. ఎందుకంటే భిన్నమైన సువార్త. ఇప్పుడు బైబిల్లోనే ఒకటి ఉంటుంది, రాయబడింది. మరి ఇది బైబిల్ సొసైటీకి రాసిచ్చాను నేను. బెంగళూరు వెళ్ళి రాశాను. మా నవీను నేను వెళ్ళి స్వయంగా డైరెక్టర్తో కలిసి మాట్లాడొచ్చాను. తెలంగాణలో ఉన్న డైరెక్టర్ చెప్పాం, ఆంధ్రాలో ఉన్న డైరెక్టర్కి కూడా రిటర్న్ కాపీ పంపాను. నా దగ్గర ఎవరికైనా రుజువులు కావాలంటే వచ్చి చూడండి, రిటర్న్ ఇంత పెద్ద ఫైల్ పంపాను. అందులో ఒకటి భిన్నమైన సువార్త. అంటే ఇప్పుడు చదివిన శ్లోకానికి సంబంధించినదే బైబిల్లో తెలుగులో తర్జుమా చేశారు వాళ్ళు. ఎవరు? ఈ తర్జుమాదారులు ఏం చేశారంటే, ఈయనైతే ఆయన ఒక్కడే కదా అన్న బోధ విన్నా ఆ భక్తుడు తర్జుమా చేశాడంటే 28 చూడండి. కొంచెం ఆడ ఆగుదాం. అపోస్తల కార్యాలు 28. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమున కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మలను దేనియందు అధ్యక్షునిగా కాపరిగా ఉంచెనో ఆ యావత్తు మందను గురించి మిమ్మను జాగ్రత్తగా. అక్కడ వాక్యం ఏమనుంది? దేవుడు స్వరక్తమిచ్చి అనే మాట వచ్చింది. దీని మీద ఈరోజు క్రిస్టియానిటీ 2గా చీలిపోయింది, అవునా కదా? కొందరు ఏమంటారు, దేవుడికి రక్తమాంసాలు లేవు, ఆ దేవుడికి రక్తమే లేదు, ఎట్లిచ్చాడు? ఎవరు దేవుడు? దేవుడికి రక్తమాంసాలు ఉన్నాయా? ఆయన మనిషి, ఆయనకు ఆకారం ఉందా, రూపం ఉందా? రూపం ఉన్నోడికే రక్తమాంసాలు ఉంటాయి, అవునా కదా? మనం
సంవత్సరం అంటే దేవునికి రక్తం. మరి దేవుడు ఏమిచ్చి సంపాదించాడు సంఘాన్ని? తన స్వరక్తమా, తన కుమారుని యొక్క స్వరక్తమా? బైబిల్లో 10 రెఫరెన్స్ చూపించాడు. అవునా కదా? యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చే మనల్ని కొన్నాడు. అంటే ఇప్పుడు అపొస్తల కార్యాలు 20లో ఏముండాలా? 28లో యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి, లేదా ఆయనకేమనుంది బిరుదు? హూ ఇస్ క్రైస్ట్ లార్డ్ కదా, అందుకనే ప్రభు అని తెలుగులో ఉంటుంది. కాబట్టి ప్రభువు తన స్వరక్తమిచ్చి, చూసారా? ఆ శ్లోకాన్ని బట్టి ఈడ తర్జుమా తప్పు చేసేసాడు. ఇప్పుడు మనం వచ్చి కిందనే ఉంది నాయన ప్రభు అని, అది ఎక్కడ ఉంటుంది? కింద ఫుట్ నోట్ ఇచ్చాడు ప్రభువు అని. అరే ప్రభు అక్కడ పెట్టండి అంటే నువ్వెవడు చెప్పడానికి అంటున్నావు? నాయన కొట్టుకుంటున్నారు రా నాయన క్రైస్తవులు, దీని మీద 2గా విడిపోయారు. దేవుడు స్వరక్తం ఇచ్చాడంటే దేవుడే ఆయన. అరే దేవునికి రక్త మాంసాలు లేవురా అని మనం అన్నాం అనుకో, అట్టెట్టయితే ఇదిగో బైబిల్లో. ఇలాంటి వాటి కోసం పోరాటం చేయకపోతే ఒక తప్పుడు బోధ ఎప్పటి నుంచో వచ్చేసింది, కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది అది. అందుకే భిన్నమైన సువార్త, ఇది భిన్నమైన యేసుక్రీస్తు. ఇదే వచనాన్ని మీరు కనుక క్యాథలిక్ బైబిల్లో చూస్తే, వాళ్ళు మొన్న రాశారు కదా, 2000 తర్వాత తర్జుమా అయింది. అందులో ఏముంటుందో తెలుసా? దేవుడు తన సొంత కుమారుని రక్తమిచ్చి సంపాదించిన, అది చూసుకోమన్నాను అనుకో, మీరు క్యాథలిక్కులా అంటాడు. మళ్ళీ క్యాథలిక్ కూడా తెలుగు కూడా కాదురా నాయన, స్వచ్ఛమైన ట్రాన్స్లేషన్ ఎక్కడుంది? అంతే కదా. అది దేవుని ఏమంటారు? దేవుని నీతికి లోబడేది, మన స్వనీతి కాదు, దేవునికి నీతికి లోబడేది కాదు. అలా నీతికి లోబడకనే ఇశ్రాయేలు నాశనం అయిపోయారు. మనము మన స్వనీతిని ఆధారంగా చేసుకోకూడదని ప్రతి బోధకుడు, ప్రతి సంఘస్థునికి చెప్పాలి. అందుకే భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా ఏమలింది? ఆశ్చర్యం. ఏంది నాయన, ఓ మై గాడ్, ఇంత తొందరగానే దాన్ని ఆశ్చర్యార్థకం అంటారా? అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి. బా, ఇంతకీ క్రీస్తు సువార్త ఏంటిది? బైబిల్లో సువార్త ఏంటిది? విశ్వాసం అంటే డెఫినేషన్ తెలియదు, అర్థం తెలియదు, సువార్త అన్న తెలియని వాళ్ళు ఇంతమంది ఉన్నారు సంఘంలో. ఎవడన్నా చెప్పనేది బైబిల్లో ఉంటేనే సపోర్ట్ చేయాలి, అది లేదుగా. అందుకే బోధ నిమిత్తము పోరాటము. అందుకే పౌలు చెప్తున్నాడు ఇప్పుడు, క్రీస్తు సువార్తను చెరుపగూరే. ఏంటా సువార్త? అదిగో పాప అంటుంది, యేసుక్రీస్తు మరణము, సమాధి. 1 కొరింథీయులకు తీద్దాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక సువార్త డెఫినేషన్ ఏంటిది? యేసు గూర్చిని ప్రకటించిన పౌలు దివారాత్రులు, రాత్రింబగళ్ళు 3 సంవత్సరాలు బాధపడి, కష్టపడి, దెబ్బలు తిని, దిగంబరత్వంతో, ఆకలి దప్పులతో, అన్నిటితో బాధపడి చెప్పిన సువార్త ఏంటిది? 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అదేమనగా, వ్రాయబడిన లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము, క్రీస్తు మన అంటే చెప్పేవాడితో సహా, అర్థమైందండి? లేకపోతే నేను ఇక్కడ కూర్చొని సహోదరులారా మీరు పాపము చేసిద్రి అన్నాను అనుకో, ఎలా ఉంటుంది? ఏమండి నవ్వుతున్నారు కానీ అన్నోళ్ళని చూస్తలేమా? అన్నోళ్ళని చూస్తలేమా? మీరు పాపము చేసిరు, మనము పాపము, నేను కూడా పాపినే, నా పాపముల నిమిత్తము, నీ పాపముల నిమిత్తము వ్రాయబడిన లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారమే 3వ దినమున లేపబడెనా, లేచనా? చాలామంది ఏం చెప్తారు? లేచనని చెప్తున్నారు. లేచాడా? ఆయనే లేచాడా? ఆయన లేపినోడు ఉన్నాడా? ఆయన లేపినోడు ఉన్నాడని చెప్తేనే ఆయన అర్థమవుతాడు, ఈయన అర్థమవుతాడు.
ఇప్పుడు ఈయనే లేచాడనుకో ఆయన మాయమైపోతాడు. ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే తేడా అక్కడే ఉంది. సో ఈ సువార్తకు భిన్నమైన సువార్త ఏంటిది? అది బైబిల్లో ఉన్నా చెప్పే సువార్త ఉంటుంది. చాలామంది అవుట్రీచ్ పల్లెటూరుకి వెళ్ళినాక మమ్మల్ని సువార్తను అడ్డగించారు, మమ్మల్ని మా బైబిల్ చింపేశారు, మమ్మల్ని కొట్టారు అని సంఘంలోకి వచ్చి సాక్ష్యం చెప్తారు కదా, పలానా ఊరికి వెళ్తే ఇలా జరిగింది. ఇంతకీ నువ్వు సువార్తకి వెళ్తే నిన్ను కొడతారని బైబిల్లో ఉందా? నీ పాదములకు రాయి తలుగుదని ఉందా? సువార్త ప్రకటించు వాడి పాదములెంతో సుందరములైనవి అని బైబిల్ చెప్తే నిన్నెందుకు కొట్టారు? అవునా కదా? నీ సువార్తకు ఆటంకం ఎందుకు జరిగింది? అది తప్పు వాళ్ళదా నీదా? బైబిల్ చెప్పిందే ఆ ప్రకారంగా ఆలోచిస్తే నువ్వేదో తప్పుడు మాట మాట్లాడావు, తన్నులు తినొచ్చావు. ఇది వాస్తవమా కాదా? ఒక్కసారి బైబిల్ చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. అంతేనా కదా? నువ్వేదో నోరు జారావు, చెప్పకూడదేదో చెప్పావు. ఒకవేళ అది బైబిల్లోనే ఉన్నదైనా చెప్పకూడని చోట చెప్పకూడదు, చెప్పవలసిన చోట చెప్పాలి. ఈ తేడా తెలియకపోయినా భిన్నమైన సువార్త. ఇప్పుడు పల్లెటూర్లలో ఇప్పుడు తెలివి పొందారు, కానీ ఒకప్పుడు ఏం చెప్పినా పాపం పోనిచ్చేవారు. మన తాతల తండ్రులు కొందరు ఉపవాసం ఉండి, ఒరే ఎక్కడ లేదురా మోక్షం, నువ్వు గుండు కొట్టించుకున్నా రాదు, నువ్వు గుండంలో మునిగినా రాదురా అన్నా ఎవడేమైనా పోయేవాడు. అప్పుడు చాలామంది స్వీకరించేవాళ్ళు. ఇప్పుడు వచ్చింది తంట, నన్ను గుండు కొట్టించాడంటవా, నా ఏమంటుంది మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను గుండంలో మునిగిన పాపం పోలేదంట, మరి నువ్వెందుకు మునుగుతున్నావు బాప్తిసం తొట్లా అన్నాడు అనుకో. అవునా కదా? మీరు ఆలోచన చేయాలి కదా. అదే మనం చెప్పే సువార్తను ఇది చెప్పు, అయ్యలారా ఏమని చెప్తాను, పౌలెళ్ళి ఒక ఊరికి వెళ్ళి, అయ్యలారా మనము పాపులము, మీతో పాటు మేము కూడా పాపులము, అందరము పాపులమైనప్పుడు పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది సువార్త. ఎంతమంది చెప్తున్నాం? మీరు దొంగలు, మీ దేవుడు తప్పు. ఏమండి ఇక్కడ నేను చిన్నప్పుడు చెప్పాను, మా దేవుడే మంచోడు, మీ దేవుడు దొంగ అనలమేనా కాదా? అనలమే కదా? ఇది భిన్నమైన సువార్త. తెలుసా మీకు? మీ దేవుడు దొంగ, మా దేవుడు మంచోడు అంటే ఇది భిన్నమైన సువార్త. నీకు నాకేమో నచ్చింది అది. ఎందుకో మీకో దేవుడు నాకో దేవుడు ఉన్నాడా? మలాకి ఏం చెప్పాడు? అన్యజనులందరికీ ఒక్కడే తండ్రి కాదా, ఒక్క దేవుడే మనం సృష్టింటే వాళ్ళను సృష్టించింది ఆ దేవుడే. మనకు బైబిల్లో ఉంటుంది, ఏమని ఉంటుంది? గర్భఫలము దేవుడిచ్చు. క్రైస్తవులకు ఒక్కరికైనా, కొన్ని ఇశ్రాయేలులకు ఒక్కరికైనా, ఎంతమందికి? ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి వారి తల్లిదండ్రులకు గర్భఫలాన్ని ఇచ్చేది దేవుడు ఒక్కడే. అంటే మీకో దేవుడు మాకో దేవుడు లేడు నాయన, దేవుడు ఒక్కడే అని చెప్పకుండా మనం ఏం చెప్పాము? మీ దేవుడు మంచోడు కాడు, మా దేవుడు మంచోడు. దేవుడు ఒక్కడే ఉంటాడు. ప్రపంచానికి సృష్టికర్త ఒక్కడే ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచానికి సూర్యుడు ఒక్కడేనా కదా? అందుకే భిన్నమైన సువార్తే. దేవుడు మంచోడు కాడు, వాళ్ళు దేవుళ్ళు గారు, ఈయనే నిజమైన దేవుడు. ఓకే, కానీ దీన్ని ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? ఏం బాబు కరెక్టా కాదు? మా దేవుడు మంచోడు భయ్, మీరు రండి మా దేవుని దగ్గరికి, మా సంఘానికి రండి. అవునా? ఇలా పిలిస్తే ఎలా ఉంటుంది? దేవుడు గొప్పోడు రా బాబు, ఆ దేవుని మాటలు విందాం. ఏది మంచిదో నచ్చితే మార, లేకపోతే లేదు. నేను ఎవడు బలవంతం చేయట్లేదు. ఏ సంఘానికి సమాధుల స్థలం ఉందో ఆ సంఘానికి మెంబర్స్ ఉంటారు. ఎట్లా? ఒరిజినల్గా కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు బోధలో కానీ అపోస్తుల బోధలో కానీ సమాధులు తెరవబడతాయి అని ఎక్కడన్నా వాక్యం ఉందా? సమాధిని చెయ్యండి అని ఎక్కడన్నా వాక్యం ఉందా? చెప్పండి చూద్దాం. ఎనీబడి? పాత నిబంధనలో ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేలులకు సమాధి ముఖ్యం, వారి సమాధులు తెరవబడతాయని కూడా రాసింది. ఇక్కడే ఉంది, తెలుసా మీకు? తెస్సలోనికలో ఉంటుంది. పట్టించుకోం మనం. క్రీస్తునందుండి
మృతులైన వారు మొదట లేస్తారు. అంటే క్రీస్తునందుండి మృతులైన వారు ఎక్కడ పాతి పెడితే అబ్బా అక్కడికి ఎక్కడైనా కానీ మనకు అక్కడ అవుతుంది కదా. క్రైస్తవ సమాధుల తోటలో పెడితేనే లేస్తాడట. ఎవడు చెప్పాడు వీడికి? ఏమండి కాల్చకూడదా అన్నాడు. రేపు అదే వస్తుంది. ఇంకా స్థలాలు లేవు. కాల్చకూడదని బైబిల్లో లేదు, కాల్చమని. ఏదైనా మన్నైనది తిరిగి మంటికి చేరాలి. ఆ మంటే తిరిగి నువ్వు సముద్రంలో పడ్డావు అనుకో, సముద్రం ఇస్తుంది. నిన్ను పులి మింగింది అనుకో, ఆ పులి చచ్చిన రోజు కూడా నీ శవం మట్టిలో కలిసిపోతుంది. నువ్వు కొండల్లో పడ్డావు అనుకో, అవునా కదా. మొన్న కరోనా వచ్చింది, ఎంతమందిని సమాధి పెట్టి సిలువెట్టి. ఏమండి ఏం వాక్యం రాయాలి సార్ అంటాడు. మరొక ఆయన లేదు ఊర్లో, వాళ్ళ నాన్న చచ్చిపోతే ఏం వాక్యం రాయాలంటాడు. ఏం రాస్తారో తెలుసా? ఒకవేళ ఆయన అబ్రహాం అయ్యుంటే ఎన్నటికి చర్చి పోకపోయినా ఆడు తాగి భార్య పిల్లలు తల్లినా ఆడి సమాధి మీద ఏముంటుందో తెలుసా? మంచి పోరాటము నా విశ్వాసమును. ఇదా మాయా? అర్థమైంది కదా. ఇదంతా భిన్నమైన సువార్తలో ఉన్నావు నువ్వు, భిన్నమైన బోధలో ఉన్నాం మనం. అసలైన బోధలోకి రాలేదు ఇంకా. ఈ బోధ నిమిత్తమే ఏం చేయాలి మనం అంట? నిత్య పోరాటం. మామూలు పోరాటం కాదు. ఏదో ఒకరోజు చేసిన ఆదివారం నాడు చెప్పేసినట్టే కాదు. సమయమందునో అసలు ఆ పోరాటం చేసి ఆ వాక్యం చెప్పిన ఆయన ఎవరు? పౌలు. అసలు ఆ వాక్యం ఎవరి సమాధి మీద ఉండాలి? ఒక్కడి మీదనే ఉండాలి. ఏమని తిమోతిలో రాశాడు కదా, మంచి పోరాటము పోరాడి తిని ఏమన్నాడు? తుదా ముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని నాకొక నీతి కిరీటం ఉన్నది. నీతి కిరీటం ఉన్నది. నాకే కాదురా బాబు, నాలాగా పోరాటం చేసినోనికే నీతి కిరీటం ఉంది. ఇట్లాగా పోరాటం చేయాలనే మనం ఇందులోకి వచ్చాం. చూసావంటే సువార్త ఎందుకోసం నువ్వు యేసుక్రీస్తులో ఉండాలి? పరలోకం కోసం. నీ సమాధి అది ఉంటుంది బైబిల్లో. ఎక్కడుంటుంది? సామెత గ్రంథంలో ఉంటుంది. ఎందుకంటే సామెతలేనా యోబులో ఉంటుంది అనుకో. ఒకడు 100 మంది పిల్లలను కానీ సరి అయిన రీతిలో సమాధి చేయబడకపోతే ఆడి బతుకు వ్యర్థం అన్నాడు. అది ఇశ్రాయేళ్ల కాలం. ఇప్పుడు కాదు. అది ఇప్పుడే ఉంటుంది. నువ్వు క్రీస్తునందుండి మృతువైతే ఎక్కడ పెట్టినా ఏం చేసినా లేస్తావు. ఈ విశ్వాసంతో బ్రతకాలి. ఎంతమంది బోధిస్తున్నాం మనం? దానికోసం పోరాటం చేయమంటున్నాడు పౌలు. అందుకే ఇదంతా చదవాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి బాగుంది. అవునా? మేము మీకు ప్రకటించిన సువార్త కాక మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల. చూసారా? అంటే ఏదైతే యూదా గారు రాశారో దాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒక సంగతి నువ్వు స్థిరపరచాలంటే 2 సాక్షులు కావాలి. ఏమంటాడు? మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను. అంటే ఒక్కసారి నేను రాసేశాను, మళ్ళా ఇది నేను రాయలేదు బ్రదర్, మళ్ళా దీన్ని తీసుకోండి అని చెప్పే రకం కాదు. రాయబడిందని నువ్వు కదపడానికి వీల్లేదు. గలతీలకు రాస్తున్నాడు ఆయన. మరి ఒక సువార్తను మేమైనను అంటే తిరిగి మేము చెప్పినా నమ్మదు. ఒకవేళ మేము పోయామనుకో, ఈ మధ్యలో వచ్చేసింది దేవదూత వచ్చి చెప్పినా, ఇది బాగుందా లేదా? ఇప్పటికేమంటారు? మీరు వీడియోలు చూస్తుంటే నాకు ఎంత కోపం వస్తుంటుంది అంటే, ప్రతి తప్పుడు బోధ పుట్టాలంటే సౌత్ ఆఫ్రికా. తెలుసా మీరు? సౌత్ ఆఫ్రికా ప్రీచర్స్ స్వస్థతలు చూస్తారా? ఒకడైతే ఎంత దరిద్రుడు అంటే, నీ సమస్య ఏముందమ్మా, ఇది టక్ 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 సెల్ ఫోన్ కొట్టి దేవునితో మాట్లాడి ఇగో దేవుడు మీకు సమాధానం చెప్పినాడు. ఇది ఎక్కడన్నా ఉందా? అప్పుడు సెల్ ఫోన్ ఉందా? దేవునికి సెల్ ఫోన్ ఉందా? ఏమండే ఆలోచన చేయాలి కదా. పరిశుద్ధాత్మను ఒక్కసారే కుమ్మరించాడు దేవుడు. అవునా కదా? అపొస్తలుల కార్యాలు అన్ని జనుల మీద ఇక్కడ కుమ్మరించాడు. ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆయనేమో దిగు అనేదానికి ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆయనేమో ఆల్రెడీ దించేస్తాడు. తెలుసా మీకు? కుర్చీ పక్కన పెట్టి
ఆయన పరిశుద్ధాత్మ దిగు అనగానే కుర్చీలో కూర్చుంటారట. ఇప్పుడు మీరు కూర్చుంటే కుర్చీలో మీకు పరిశుద్ధాత్మ వస్తుంది. మిమ్మల్ని ఎవడైనా పట్టుకున్నా అనుకో, పట్టుకున్నోడు కూడా సువార్త వచ్చేస్తుంది, అది పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. అలాంటి సంఘాలు కళ్యాణ మంటపం నిండేలా ఉన్నాయా లేవా? పరిశుద్ధాత్మ దిగు అనగానే నువ్వు దిగితే నువ్వు చెప్తే వస్తాడు. అయినా నీ అయ్యా జాగీరు అనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ ఏమండి, నేను సొంత ఆస్తి అనుకుంటున్నావా? పరిశుద్ధాత్మను ఎవరు దించుతారు? యేసు ప్రభు అంతటా ఆయనే ఏమన్నాడు? నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన మీలో ఎల్లప్పుడు ఉండడానికి పరిశుద్ధాత్మను. అందుకే ఎప్పుడైతే మనం పునర్జన్మ స్నానం చేశామో పరిశుద్ధాత్మ మన మీద సమృద్ధిగా తీతిలో ఉంటుంది అన్నమాట. చూస్తారా 3వ అధ్యాయం 5 నుంచి కాక పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా అంటే బాప్తిసం ద్వారా నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను. అంటే ఎప్పుడు రావాలి నీకు నూతన స్వభావము? బాప్తిసం తీసుకున్న వెంటనే నీలో ఏముండాలి? నూతన. మనకెప్పుడు వస్తుంది? వాచ్ నైట్ సర్వీస్ రోజున చూస్తాము. ఫస్ట్ నాడు వచ్చే సంవత్సరం నుంచి ఏం చేయొద్దు, ఎంత మాట్లాడుకుంటాడో ఒకటే రోజు, అవునా కదా? మళ్ళా శరామాములే. ఆలోచన చేయగలిగితే మనం ఎక్కడున్నాం? అందుకే ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు బాప్తిసం తీసుకున్న రోజుననే నీకు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుంది, వరంలాగా అనుగ్రహింపబడుతుంది. అది ఇప్పుడు చెప్తున్నాడు, నూతన స్వభావాన్ని కలుగజేశాం, తీర్చబడి. ఏం మాట ఉన్నది ఇప్పుడు చూడండి. మన క్రియలు కాదు, మన భక్తి కాదు, మన శక్తి కాదు, మన వాక్యం, మన జ్ఞానం అంతకంటే కాదు. ఎవరి కృప? యేసుక్రీస్తు యొక్క త్యాగము, బలియాగము, దేవుని కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఏమను గూర్చి నిత్య జీవమును గూర్చి రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఎంత కొలతలేనంత ఆత్మను ఒకటి అంటాడు. అవునా? ఒకసారి అంటాడంటే సమృద్ధిగా ఆల్రెడీ కుమ్మరింపబడిన ఆత్మ. మళ్ళా నువ్వు దిగిరా అంటే భిన్నమైన పాట పడతాం కదా, పరిశుద్ధాత్ముడా దిగిరా అని అంటాడు. ఏంటిది ఇది అంటే మనకు అర్థం కావట్లేదు. బైబిల్లో ఉన్నదాన్ని దిక్కు చూస్తలేం మనం. నా ఇష్టం, దేవుడు నాకు ఇచ్చాడు, నేను రమ్మంటా. నువ్వెవడంటానికి ఇదిగో ఇది సాక్ష్యం. అందుకనే దీనికి అప్పగించాను అంటున్నాడు పౌలు. ఏమన్నాడు? మీ దేవుని వాక్యం మేము రాసిందే మీకు ఫైనల్. ఈ రాసిన దాన్ని పట్టుకోండి, దీంట్లో ఒకటి కలపొద్దు, ఒకటి తీయకూడదు. నువ్వేం కలిపినా తప్పే, చిన్న వాక్యం కలిపినా తప్పే. భిన్నమైన ఉన్నది ఉన్నట్టు రాయాలా, ఉన్నది ఉన్నట్టు పాడాలి. ఏం చేసావు? కలిపావు. ఇంకొకటి రాస్తారు గోడకి. నేను ఎందుకంటే నా పాత అనుభవం ఇది. ఆ సంఘంలో 10 ఏళ్ళు ఉండొచ్చినాను కనుక గోడ మీద ఖాళీ లేకుండా వాక్యాలు రాసుకున్నాను. తర్వాత తెలిసింది నాకు, అవునా కదా, అక్కడ కాదు రాసుకోవాల్సింది ఇక్కడికి ఎవరికి ఉండట్లేదని ఏదో వచ్చినప్పుడన్నా గుర్తు చేద్దామని. తెలుసా నువ్వు? ఇలాంటి రాతలు ఎక్కడైనా కనబడతాయా? అన్నీ మీకు ఓల్డ్ టెస్ట్మెంటే కదా. ఒక్కసారి మీరు నాకు ఈరోజు సేవకులు ఎక్కువ వచ్చారు కనుక ఒకసారి డయాస్ మీద వెళ్ళి చూడండి, ఇక్కడేం రాశానో తెలుస్తుంది. ఈడొచ్చి కూర్చుంటే బోధించేవాడు, ఈడ నిలబడి బోధించేవాడికి ఏముంటుందంటే, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు ఈడున్నోనికి హెచ్చరిక. అంటే ఒళ్ళు భయం, నేను భిన్నమైనది కలుపుతున్నానా, నా సొంతం కేసున వాడుతున్నానా అని అటు చూడగానే భయం పుట్టాలి డయాస్ మీద మాట్లాడేవాడు. అర్థమైందా? అందుకు రాశాను నేను, అంతకంటే మించే కాదు. అందుకే ఏం చెప్తున్నాడు? మనల్ని ఏ విధంగా ఒకేసారి మనల్ని కాపాడాడో, ఒకేసారి మన మీద ఆత్మను కుమ్మరించాడో ఇది మేము రాసిపెట్టాం. తర్వాత ఇక రారమ్మని పిలిచినా, నువ్వు ఉపవాస ప్రార్థనలున్నా, ఎన్ని చేసినా ఇది కుదరదు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే పరలోకము నుండి దిగి వచ్చిన ఒక దూత అయినను చెప్పిన
వాడు శాపగ్రస్తుడు అవుతాడు. ఎందుకు రాశాడో తెలుసా? ఇది రాసిన 6 సంవత్సరాల తర్వాత, 600 ఇది రాసిన 600 సంవత్సరాల తర్వాత ఒక ఆయన వచ్చాడు. నేను ఒక గుహలో ఉండగా, జిబ్రీల్ అంటాడు, వాళ్ళ భాషలో జిబ్రీలు, మన భాషలో గాబ్రియల్. ఎందుకంటే బైబిల్లో వార్తలు తెచ్చే దూత ఎవరంటే గాబ్రియల్. గాబ్రియల్ దూత వచ్చి చెప్తే ఆయన ఒక పుస్తకం రాశాడు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని పట్టుకొని మనల దగ్గర ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఏంటంటే మీ దగ్గర అన్ని తప్పులు ఉన్నాయి, మీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఇది మాదే రైటు. ఏది రైటు? ఆయనకు దేవదూత వచ్చి చెబితే రాశాడు అన్నాడు. నేనేమన్నాను తెలుసా? ఒరే నాయనా, నీకు అర్థం కాదు మా బాధ. క్రైస్తవులం మేము. పౌలు చెప్పిందే మరొకసారి చెప్తే నమ్మొద్దు అన్నాడు. మేమెందుకు నమ్ముతాం? జిబ్రీల్ వచ్చింది, అది శాపగ్రస్తుడు. రాసినోడు శాపగ్రస్తుడు, దాన్ని ప్రకటించినోడు కూడా ఒక్కడు రాడు ఇక మన దగ్గర. కాబట్టి ఏ మాట అయినా ఏం చెప్పినా మనము బైబిల్లో లేనిది చెప్పకూడదు, వ్యతిరేకమైనదని ఏది కూడా రాయకూడదు అని నేను పోరాటం చేస్తే, ఇది మీ రక్షణ కోసమే చెప్తున్నాను తప్ప ఈయనంతా తప్పుడు బోధ చేస్తున్నాడు, ఈయన దగ్గరికి పోవద్దు, ఈయనను పిలవద్దు అన్నాడు ఎక్కువైపోయాడు. నేను ఏం చెప్తున్నాను? లేఖనాల ఆధారం. క్రీస్తే మనకు దిక్కు. అవునా? నా ప్రసంగంలో కానీ కరపత్రాల్లో కానీ మీరు ఎక్కడ చూసినా ఉంటుంది, కులం కుళ్ళు, మతం మత్తు, ధనం దగ, మనిషి మాయ, అధికారం అశాశ్వతం. కానీ మనం ఎంతమంది అధికారుల చుట్టూ తిరుగుతున్నామో మనకు అర్థం కావాలి. ఆడెందుకు మనల్ని పట్టించుకోవట్లేదో అర్థం కావాలి. అర్థమైందా లేదా? అధికారం అశాశ్వత, మరేంటి కథ? దేవుడే దిక్కు, క్రీస్తే మార్గం, సత్యమే ఎన్నాటికైనా సత్యమే గెలుస్తుంది. సత్యం అంటే వాక్యం, సత్యం అంటే యేసుక్రీస్తు. రాగానే ఒక ఆయన మన పెద్దలు చాలామంది అంటున్నారు, మన దేశ పరిస్థితి చాలా బాగాలేదు, క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దామనే వాళ్ళు వచ్చారంటే, ఆడు కాదు కదా, ఆడ తాత తరం కూడా కాదు. అవుదా? ఎంతోమంది రాజులు మట్టి పాలయ్యారు, ఎన్నో దేశాధికారులు మట్టి పాలయ్యారు. అవునా? బైబిల్ను కాల్ చేసినోడే బైబిల్ దగ్గరకు వచ్చి దండం పెడుతున్నాడు. మీరు ఏం వరి కాకూడదు. ఎవరికి వరి అంటే తప్పుడు బోధ చేసి సంపాదించుకొని గవర్నమెంట్ను తిప్పలు పెడుతున్నకే బాధ తప్ప, సత్యమైన బోధ నిమిత్తం పోరాడుతూ, అవునా కదా, మంచి ఆత్మల రక్షణ కోసం సువార్త ప్రకటించి వాడి పాదములో సుందరంగానే ఉంటాయి. కానీ ఎవడు మనల్ని కొట్టలేడు. ఎందుకు కొడుతున్నాడంటే, మనం తెలియకుండా మనోడు ఖరాబ్ చేశాడు. మనకంటే ముందున్నాడు ఏం చేశాడంటే, పరిస్థితి ఊళ్ళల్లో ఖరాబ్ చేశాడు. కాబట్టి మనం అసంటోళ్ళే వేరు అనుకుని వాడు రెడీ అవుతున్నాడు. ఒకసారి ఇల్లందుకు పోయినాను. ఇల్లందుకు పోతే అంతకుముందే ఈ మహానుభావుడు వెళ్ళి, ఇంతకుముందు చెప్పిన శ్లోకం చెప్పిన ఆయన వెళ్ళి కంపు చేస్తే కలెక్టర్ వచ్చి పెద్ద దండయాత్ర చేశాడు. ఆ మొత్తం బంద్ చేయించాడు. నెక్స్ట్ నేను పోయినా. మన సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు ఎవరు, ఎలా ఉంటుంది, గోడ వెనకాల నిలబడరాళ్ళు, ఏమంటాడో పట్టుకుందామని. అవునా? మాట జారితే వేస్తారు, మనం గోలి సీసాలు పట్టుకోరు. దేవుడు ఎవరో చెప్పాను, యేసుక్రీస్తు ఎవరో చెప్పాను, సువార్తని ఎందుకు నమ్మాలో చెప్పాను. మీటింగ్ అయిపోయిన తర్వాత, సార్ నమస్తే చాలు, ఇట్లా చెప్తే మేము ఎవరిని ఏమనం. అట్లా చెప్పాలి అనేదే బోధ. అపోస్తులు చెప్పింది అదే కదా. ఆడు దొంగ ఈడు దొంగ అనలేదు కదా. ఏమన్నాడు? ఆయన అందరికీ జీవమును ఊపిరిని కలుగజేసేవాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన మన పాపముల నిమిత్తమే మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. నమ్మితే నీకు రక్షణ, నమ్మకపోతే నమస్తే. అవునా? అక్కడ లేదట్లా. ఏది పాత నిబంధనలు ఉండదు, నమ్ముతావా లేకపోతే సస్తావా, అంతే కదా. నమ్మకపోతే ఒక్క మాట ఎదురు తిరిగితే చంపేస్తాడా. చిన్న మాట దేవునికి వ్యతిరేకంగా అంటే ఏమంటారు, దేవా దూషణ. అవునా కదా. ఒకవేళ ఎవరికైనా రోగం వచ్చినా ఊరు బయటకు వెళ్ళిపో, కుష్ఠరోగం వచ్చిందనుకో ఊరు బయటకు వెళ్ళిపోడు, రావద్దు ఊర్లకు. అంత కఠినమైన నిబంధన. ఇప్పుడు కుష్ఠరోగి మన మధ్యలో ఉన్నాడు, అందరూ మన మధ్యలో ఉన్నాడు, అందరినీ మనం ప్రేమించాలి, అందరినీ బాగు చేయాలి. ఈ సువార్త. ఇలా ఇంకా చాలా మరి సంగతులు ఉన్నాయి. అనుకున్న టైం ప్రకారంగా ఈ సెషన్ ముగించుకొని
యేసుక్రీస్తుకు మహిమ తెచ్చి, అవునా కదా, మనందరం ఆనందంగా బ్రతుకుతాం. ఈ సెషన్లో మనం భోజనం చేసుకొని మరలా 2:30కి ప్రార్థన చేసుకుందాం. ఏమైతే పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందును నేను నమ్మినా నమ్మకపోయినా మనుషులందరిలో అందరుగా ఉండి నాయన మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని మంచి పోరాటం చేసేవాళ్ళుగా, మంచి మార్గంలో నడిచేవారుగా నిత్యము నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, అలా నడవరిన వారి నిమిత్తము వారికి ఆధారమైన మాటల కోసం పోరాటం చేసి అనేకులను అగ్నిలో నుంచి లాగి రక్షించగలే మనస్సును సంపాదించుకొని రక్షించగలుగునట్లు మీ ఆత్మ సహాయము దయచేయమని దివారాత్రులు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఏది ఉత్తమమైనదో, ఏది మేలుకరమైనదో దాన్ని తెలుసుకొని ఆ మేలైన దానిని అనేకులకు పంచగలిగే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని, వచ్చిన ప్రతి వ్యక్తిని, వారి సంఘాన్ని, వారి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించమని దేవా, ఎన్నో కష్టాల కోర్చి ఆయా ప్రదేశాల్లో మరి యొక్క సువార్తను ప్రకటిస్తున్న సోదరుల విషయం కూడా ప్రార్థన చేస్తూ సమస్తము మీ మహిమార్థమై జరిగించుటకు సహాయము దయచేయండి. మేము కేవలము వినువారు మాత్రమే అయ్యండి మమ్మను మేము మోసపుచ్చుకొనకుండా మా ఆత్మలను రక్షించే ఈ శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించి గ్రహించి దాని ప్రకారము ప్రవర్తించి మీరిచ్చే జీవ కిరీటాన్ని పొందగలిగే భాగ్యము దయచేయమని మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు అధికారం గల నామములోనే ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.